नो विष्णुं प्रचोदयात् हरि ओम పంతులు చెప్పండి. మీరు ఇక్కడనే పూజ చేస్తారా? అవునండి. అవునంటే మీ పేరేంటిది? నరసింహస్వామి. నరసింహస్వామి. అంటే మీరు ఇప్పుడు పెంబిల్లో ఉంటారా లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటారా? పెంబి గ్రామం ఉంటారు. పెంబిన్ని. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏంటి? వేణుగోపాల స్వామి. వేణుగోపాల్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ నారాయణ స్వామి. ఇది లక్ష్మీ నరసింహస్వామి. ఓకే. మరి అంటే ఇప్పుడు ఈ గుడి కట్టి నుంచి మీరే పూజ చేసిన? మా తాత వాళ్ళు చేస్తుండే, తర్వాత మా పెద్దనాన్న, తర్వాత మేము చేస్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఇప్పుడు మనము ఆ దసరా పండుగ అంటారు కదా పెంతులు? దసరా అప్పుడు మన ఇది ఉత్సవ విగ్రహం. ఓకే. ఇక్కడ నుంచి తీసుకెళ్తారా లేకపోతే తీసుకెళ్తాం? అక్కడనే ఉంటుందా? ఇక్కడికి తీసుకెళ్తాం. ఇక్కడికి వెళ్ళి ఊరేగింపు తీసుకుంటారా? దసరాకు నవరాత్రుల ఊరేగింపు చేస్తాం. ఓకే. అంటే ఎప్పుడెప్పుడు పండుగలు వస్తాయి ఇవి? ఇది కళ్యాణం ఉంటుంది, లక్ష్మీ నరసింహ కళ్యాణం ఉంటుంది. ఓకే. అది ఎప్పుడు వస్తుంది? అది మేలో వస్తుంది. మే నెల వస్తుంది. ఓకే. మరి భక్తులు మీకు ఇక్కడికి వస్తారా? వస్తారండి. వస్తారా? ప్రతి శనివారం చేస్తారా? వస్తారండి. ప్రతి శనివారం మీరు కూడా ప్రతి శనివారం పూజ? వస్తాను. ఓకే. థ్యాంక్స్. మరి ఉన్నటువంటి కార్యక్రమాల్లో మరి భక్తులకు ఏమన్నా దేవుడు సహకార పడుతుందా? ఖచ్చితంగా పడుతుందా? ఖచ్చితంగా. చాలా మహిమాన్వితమైంది. ఓకే. థ్యాంక్స్ పంతులు. శ్రీమన్నారాయణ.